శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి. యకర్త, కర్త అనేవాడు ఎవడు? జగతాం భర్త, జగతిని మొత్తాన్ని భరించేవాడు భర్త, జగతిని మొత్తాన్ని పోషిస్తున్నాడు. యకర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ సంరక్షించేవాడు సంహర్త. మహసాం నిధి, ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం కనుక ఒక నెలకో సంవత్సరానికో బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటామో, ఈ ప్రపంచమందు ఉన్నటువంటి జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి, నిధి లాంటి వాడు. ప్రణమామి తమాదిత్యం, నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పటానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు 2025 సంవత్సరం మే నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. ఈ రాశికి వచ్చేప్పటికి 2 గ్రహాలు, కుజుడు రాహువు. ఈ 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఇంత కష్టం రావటానికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఇట్లా ఈ కన్యారాశికి ఇంత సమస్య రావడానికి కారణం ఏమిటంటే, నీకున్నటువంటి పూర్వజన్మ కానీ ఈ జన్మ కానీ నిన్ను కన్నవాళ్ళు కానీ చేసిన పాపాల వల్లే ఇట్లాంటి సమస్యలు పూర్తిగా వస్తాయి. దీనిని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశి వాళ్ళకి జీవితంలో ఇల్లు కొనలేము అనుకున్న వాళ్ళు కొనగలుగుతారు. ఈ టైంలో జీవితంలో వ్యవసాయ భూమి కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు కొనుక్కోగలుగుతారు. ఎన్ని సంవత్సరాలు డబ్బులు రెడీగా పెట్టుకొని తగిన ఇల్లు, తగిన పొలము దొరక్క డబ్బులు ఖర్చు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు కొనడానికి మంచి సమయం వచ్చింది. కానీ ఈ టైంలో మీ దగ్గర డబ్బులు లేవు. అప్పు చేసుకున్నా అప్పు తీరుతుంది. అప్పు తీరడమే కాదు, నీవు కొన్న ఆస్తి 4 రెట్లు పెరుగుతుంది. కానీ ఇది మంచి టైం అందామా చెడు టైం అందామా? మంచి టైమే. కానీ కొనాలి అంటే చాలా కష్టపడాలి. ఎంతో కష్టపడి ప్రతివాడిని అడిగి అప్పు తెచ్చుకొని కొంటే తిండి కూడా కష్టపడి బాకీ తీర్చాల్సి వస్తుంది. అయితే బాగుండదు ఏమిటి? కష్టపడటమే బాగుండండి. మళ్ళీ జీవితంలో రానిది ఇల్లు పొలమో వచ్చింది. జీవితానికి ఒక మార్గం చూపించేది. 100 రూపాయలు నెలగా సంపాదిస్తే 30 రూపాయలైనా శాశ్వతంగా ఉండేది ఆస్తి. కాబట్టి ఈ టైము మంచి టైము. ఈ మంచి టైము సద్వినియోగం కావాలి అంటే ముందుగా మీ జాతకం చూపించుకోండి. మీ జాతక రీత్యా తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. అయితే ఒక్కటి ముఖ్యంగా చెబుతూ ఉన్నా, ఒక వ్యక్తి 60 సంవత్సరాల దాకా పుట్టేటప్పుడు దరిద్రపు ఇంట్లో పుట్టాడు. పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చింది తల్లిదండ్రులకి. వీడు బాగా సంపాదన పరుడైనాడు. కొన్ని కోట్లు సంపాదించాడు. కొన్ని తరాలు తిన్నా తరగనటువంటి ఆస్తి సంపాదించాడు. 60 సంవత్సరాలు వచ్చేప్పటికల్లా నా అంత వాళ్ళు లేడని తల బిరుసు అంటారు. ఎవరిని లెక్క చేయడు. నాబోటి వాడు చూసి ఏమవుతుందంటే, అయ్యో వీడి చెట్టు ఏమొచ్చిందే, వీడి ఇబ్బంది పెడతాడే, ఉన్నది పోతుందేమో. మనకు లేనే లేదు. ఉన్నవాడున్నా జాగ్రత్త పడితే మంచివాడి సహాయం చేస్తాడనే ఉద్దేశంతో, అయ్యా నీ జాతకం చూపించుకోయా బాగాలేదు,
ఈ టైం ఇబ్బంది పడతామని చెబితే ఏందా నీ డబ్బుల కోసం చెబుతున్నావా మాకు తెలుసులే, ఏ జాతకం చెబితే నీ ఇంత పైకి వచ్చారు పొమ్మనమంటాడు. 60 సంవత్సరాలు సంపాదించింది మొత్తం ఈ టైంలో పోతుంది. అట్లాంటి చెడు టైం ఇది. ఈ టైంలో పోయినటువంటిది ఇక ఏమీ లేదు. తినటానికి తిండి, కట్టుకుంటానికి గుడ్డ లేకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. మనం కళ్ళతో చూచుంటాం ఇట్లాంటి వాళ్ళని. మొట్టమొదట ఏమీ లేకుండా ఉండి తర్వాత బాగా సంపాదించుకొని బాగా పైకొచ్చి మధ్యలో మొత్తం పోగొట్టుకొని పుట్టేటప్పటికంటే హీనం అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి చెడు అనేది తెలుసుకోవడం చాలా అవసరం. మంచి చెడు అనేది తెలుసుకొని ప్రవర్తించడం ఇంకా అవసరం. ఇట్లాంటి టైంలో మంచో చెడో చెప్పిన వాళ్ళ మాట వింటాం ఇంకా అంతకంటే అవసరం. కాబట్టి ఈ టైంలో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అందులో 2024 నుంచి 2027 వరకు కూడా బాగా చెడు టైము కనబడుతుంది. ఈ టైంలో ఏమాత్రం తేడా వచ్చినా మీరు బాగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రాశివాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఎక్కడ మీకు అనుమానం వచ్చినా ఏదో నష్టపడుతున్నాం, మనం చేసే పని ఎదురు తిరుగుతోంది, ఎప్పుడు మన పని ఎదురు తిరగలేదు, ఇవాళ ఎందుకు ఎదురు తిరుగుతోంది అని ఆలోచించుకొని నాబోటి వాళ్ళని సంప్రదించి మీ జాతకం చూపించుకొని తగిన ఉపశమనం చేసుకుంటే మీకు ఎటువంటి సమస్య కూడా రాదు. కానీ ఎట్లా ఉంటుందో చెబుతా వినండి. ఎప్పుడూ జీవితంలో ఏ రోగం ఉండదు, ఎటువంటి రోగం ఉండదు. చిన్న అన్నం అరక్కపోవటం అంటూ ఉండదు, అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ వాడికి ఏమవుతుందంటే ఒకప్పుడు చెప్పులుంటే బొట్టవేలికి పైకి లేచి ఉండే చెప్పు, దెబ్బ తగిలితే వేళ్ళకి తగలకుండా ఉండేట్టుగా చెప్పులు కుట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతి పోయింది. చెప్పు తగిలిందంటే దెబ్బ తగిలితే బొటన వేలికే దెబ్బ తగులుతుంది. ఈ బొటన వేలు చాలా విశేషమైంది. చేతిలో 5 వేళ్లలో ఈ ఒక్క వేలు పనిచేయకపోతే ఏం పట్టుకోలేము. కాలి వేళ్లలో ఒక్క బొటన వేలు పనిచేయకపోతే చెప్పులు కూడా వేసుకోలేము. ఇవి పట్టుగలిగినటువంటి శరీరంలో భాగాలు. ఈ బొటనవేలికి తగిలిన దెబ్బ గోరులు ఇస్తుంది. ఈ గోరులు వేసిన తర్వాత ఇట్లాంటి టైంలోనే జాగ్రత్తలు చూపించుకోయా అంటే లెక్క చేయకుండా ఎన్ని దెబ్బలు తగిలిన నాకు ఊరికనే పోయినాయి, ఇదేముంది అదే పోతుంది నేను ఊరుకొని కట్టు కట్టించక అట్లాగే తిరిగితే కాలి మట్టి తగిలి సెప్టిక్ అయ్యి ఇంకా దాన్ని కోసి తగ్గక చివరికి క్యాన్సర్ అయ్యి వేరే కాదు కాలే పోయి మనిషి కూడా పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ముందుగా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. దాదాపు 100కి 20 వంతులు బాగుంది, 80 వంతులు బాగాలేదు. ఆ 20 వంతులు బాగా కూడా మీకు జీవితానికి ఉపయోగపడే మంచిది, ఆస్తి వస్తుంది. కానీ మిగతా అన్ని నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏమవుతుందంటే ముతక శాస్త్రం చూస్తూ ఉంటారు, ఉన్నది పోయిందిట, ఉంచుకున్నది పోయిందిట. ఏదో వచ్చింది కదా కొన్నాం కదా ఆశపడితే ఈ చెట్టు టైంలో ఉన్న డబ్బులు పెట్టుకుంటే కొన్న వస్తువు కూడా పోతుంది. కాబట్టి ఎంతో జాగ్రత్త పడితే ఈ రాశివాడకు బాగుంటుంది. స్వస్తి. ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం, ప్రతి వాళ్ళకి కుజ దోషం. ఇది దేనికి వస్తుంది? జాతకం చూడగానే నీకు కాలసర్పదోషం. ఎందుకు వచ్చిందయ్యా? పావును చంపితే వచ్చింది కాలసర్పదోషం. ఎవరిని చంపినా కాలసర్పదోషం రావట్లే, పావును చంపితే కాలసర్పదోషం ఉంది. మరి ఇట్లాంటివి చేయటం వల్ల పావుని చంపితే 7 జన్మాలు 7 14 జన్మాలు కాలసర్పదోషం వస్తుంది. అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి, అందరం మంచిగా బతకాలి.
హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట. క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూతేస్తారు. 2 చేతులు ఇట్లా జాపాడు. వాడికి ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఉన్నదేంటే పాపం, పుణ్యం లేదు. నీ పుణ్యమైన ధారము ఏమని చేయి చాపాడు. కాబట్టి పాపం చేయటం ఎందుకు, పుణ్యం చేయమని ధారపోయమని అడగటం ఎందుకు? అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. అన్నదానము కన్నా అధిక దానము లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. అన్నదానం చెయ్యి, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. సత్యశీలత కన్నా జగతి తపం వేరి. సత్యం పలకటం. శీలత అంటే ఆడ మనిషి స్త్రీ పురుష వ్యామోహం, మగ మనిషి స్త్రీ వ్యామోహం. ఇది శీలత. సత్యశీలత కన్నా జగతి తపం వేది. జగతిని తపస్సు ఇంకోట్లేదుట. దయ కంటే ఎక్కువ ధర్మమేది. ప్రతి జీవరాశి యందు దానికి కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది. క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చెయ్యాలనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోట్లేదు. అంగనామణి కన్నా భిన్నవమణి ఏది. ఆడ మనిషిని మించిన మణి ఇంకొకటి లేదుట. అందువల్ల నీ భార్యను భార్యగా చూడు, చెల్లెలు చెల్లెలుగా చూడు, పర స్త్రీని తల్లిగానో చెల్లెలుగా చూడు. అంగనామణి కన్నా అభిన్న అవమణి ఏది. రుణము కంటేను నరునకు రోగం ఏది. అప్పుంటే ఆ రోగాన్ని మించిన రోగం లేదు. రుణము కంటేను నరునకు రోగం ఏది. ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది. వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం కోట్లేదు. ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది. సర్వదా కీర్తి కంటేను స్వర్గం ఏది. నీకు కీర్తి, నువ్వు మంచి పని చేస్తే కనబడ అయ్యా నమస్కారం అంటాడు. దానంతా స్వర్గం ఇంకోట్లేదుట. ఇది ప్రవర్తన ప్రతివాడికి కావాలి. జ్యోతిష్యం కానీ, దేవతా పూజలు కానీ, వీటన్నిటికంటే తల్లి, తండ్రి, గురువు, దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం, భర్తకి భార్య దైవం. ఈ రకమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు, నష్టము రాదు. నాబోటి వాడు చెప్పాల్సిన పని లేదు. స్వస్తి.